హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎస్కే యూనివర్సిటీ 4th సెమిస్టర్ ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొదటిగా apsch.gov.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సైనప్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఆ సైనప్ ఆప్షన్లో ఆ సైనప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డ్రాప్ డౌన్లో స్టూడెంట్ అని వస్తుంది. సో స్టూడెంట్ మీద మనం అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టూడెంట్ని క్లిక్ చేసిన తర్వాత మనకి సైన్ అప్ విత్ డిజిలాకర్ అని వస్తుంది. సో డిజిలాకర్ చాలా ఇంపార్టెంట్. ఇక చాలా మంది స్టూడెంట్స్ మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోయింటారు కాబట్టి ఇక్కడ మన ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొకసారి మీరు ఇక్కడ ఆధార్ కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫార్గెట్ సెక్యూరిటీ పిన్ అనేది ఒకటి ఉంది చూడండి. సో మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే పిన్ కరెక్ట్ మీకు ఐడియా ఉంది అంటే మీరు అదే పిన్తో లాగిన్ కూడా కావచ్చు. సో ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీరు ఇంకొకసారి నేను చెప్తున్నానండి, మీకు ఎవరైతే సెక్యూరిటీ పిన్ గుర్తుందో ఆ సెక్యూరిటీ పిన్తో లాగిన్ అవ్వండి. ఎవరైతే సెక్యూరిటీ పిన్ మర్చిపోయినారో కొత్తగా మనం పిన్ జనరేషన్ ప్రాసెస్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ పిన్ ఎంటర్ చేయాలి. మేము పిన్ ఎంటర్ చేసే గుర్తులేదు కాబట్టి ఫార్గెట్ పిన్ అండ్ మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ప్రాసెస్ అర్థమవుతుంది ఎలా జరుగుతుంది అనేసి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ మెన్షన్ చేసేసి సబ్మిట్ చేయండి. మీకు ఒక పిన్ అనేది మీకు జనరేట్ అవ్వడానికి పాపప్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వ్యూవర్స్, స్టూడెంట్స్ ప్లీజ్ ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రీసెట్ పిన్ చేస్తున్నాము. సో మీకు ఏదైతే గుర్తుంటుందో అది చేయండి. పిన్ ఇక్కడ అగైన్ మనం బ్యాక్ వచ్చేస్తాము. ఇక్కడ మొబైల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మొబైల్ లేక వస్తున్నాం. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి కొత్తగా పిన్ ఏదైతే జనరేట్ చేసినామో ఆ పిన్ జనరేట్ చేసుకుని అథెంటికేషన్ సైన్ ఇన్ అవుతున్నాము. ఇక్కడ ఓటీపీ ఆప్షన్ కూడా మనకు వచ్చేసింది. సో ప్రాసెస్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు క్లియర్గా అర్థమైతే ఓటీపీ వచ్చేసి ఇక్కడ మీరు డ్రైవ్ ఓపెన్ చేసేసి ఇక్కడ పర్పస్లో మీరు ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలో ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. తర్వాత ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ అయిపోయినాయి. యూనివర్సిటీ నేమ్ వచ్చేసి మనకి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ. ఎన్లైట్ డిగ్రీ కాలేజ్ మెన్షన్, ఏ కాలేజ్ అయితే మీరు ఆ కాలేజ్ మెన్షన్ చేయండి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు మీరు బీకామ్, బీబీఏ, బీఎస్సీ ఏ కోర్స్ అయితే ఆ కోర్సు మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మీరు దయచేసి బాగా అబ్జర్వ్ చేయండి. మీ కోర్సెస్ ఏదైతే అక్కడ మెన్షన్ చేయండి. డౌట్ ఉన్నట్టయితే మీ కన్సర్న్ నోడల్ ఆఫీసర్స్ని మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి గ్రూప్ స్పెషలైజేషన్స్లో. ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాసెస్లో మనం హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తున్నాము. మనం డిగ్రీ చదువుతున్నాం కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాము. దాని తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా మనకి అక్కడ డిస్ప్లే అయిపోతుంది. పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది. మీరు కొత్తగా ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేసి ఉంటారు కదా, అది మీరు అక్కడ ఎంటర్ చేసుకొని ప్రెస్ చేసినట్లయితే మీకు ఫర్దర్ ప్రాసెస్కి మనకి వెళ్తుంది. ఇక్కడ పాస్వర్డ్ చూడండి మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చినారో ఆ పాస్వర్డ్ని కన్ఫర్మేషన్ ఇంకోసారి అడుగుతున్నారు. ఇక్కడ కూడా మీరు కొత్త పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోండి. ఇది స్టూడెంట్ డీటెయిల్స్, అది లాగిన్ డీటెయిల్స్. సో రెండుటి కూడా మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ మనము క్యాప్షన్ ఎంటర్ చేస్తున్నాము. అది అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, ఐ కన్సెంట్ క్రియేట్ అకౌంట్. ఎస్, సక్సెస్ఫుల్గా మనం అగైన్ మీరు వెళ్ళేసి స్టూడెంట్ లాగిన్లో మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఇంతకుముందు ఇచ్చినారో ఆ అపార్ ఐడి కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, అందులో మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసేసి మీ యొక్క ఎంటర్ పాస్వర్డ్ కొట్టినట్లయితే మీ యొక్క అపార్ ఐడితో మనం ఇక్కడ లాగిన్ అవుతున్నాము. పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్నారు, అది ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్షన్ ఎంటర్ చేస్తే లాగిన్ ప్రాసెస్ వస్తుంది. సో లాగిన్ ప్రాసెస్ వచ్చిన తర్వాత స్టూడెంట్ ప్రొఫైల్లో వెళ్ళేసేసి స్టూడెంట్స్ మీరందరూ కూడా మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ కొట్టండి. సో రిమైనింగ్ థింగ్స్ మనము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.